ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేసిండు. యాక్చువల్గా అతను ట్వీట్ చేసిన ఉద్దేశ్యం అమెరికాలో వాడబడేటటువంటి ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అమెరికాని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే అమెరికా ఈవీఎంలు మన భారతదేశంలో వాడే ఈవీఎంలతో సంబంధం లేదు. వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, కేబులింగ్ అవన్నీ ఉంటాయి. భారతదేశంలో ఒక క్యాలిక్యులేటర్ ఎలాగ ఉంటుందో అలాగే ఈవీఎంలు కూడా ఉంటాయి. వాటిని హ్యాక్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే విపక్షాలు ఎవరైతే ఏ పార్టీలు అయితే ఓడిపోయాయో రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ రోధిస్తూ ఉన్నాయి. మళ్ళీ మోదీ 3.0 స్టార్ట్ అయింది, మా పరిస్థితి ఏంటని. వీటి నడుమ ముందు నుంచి వీళ్ళు ఈ రాగమే ఎత్తుకున్నారు, ఎక్కడ ఈ ఈవీఎంల వల్ల మేము ఓడిపోయామని చెప్పుకుందామని. కాకపోతే ఎంతో అంతో గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి వాళ్ళకి. దాంతో ఈవీఎంల మీద టార్గెట్ అనేది తగ్గిపోయింది. ఈవీఎంల కేంద్రంగా విమర్శించడం ఆగిపోయింది. లేకపోతే వాళ్ళు ఒకవేళ అబ్కీ బార్ 400 పార్ కనుక నిజంగా అయి ఉంటే ఇప్పటిదాకా ఈ ఈవీఎం రాగమే ఎత్తుకుని ఉండేవాళ్ళు. అయితే దానికి బ్రేక్ పడింది. ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా మళ్ళీ అది వైరల్గా మారింది ఆ అంశం. దీన్ని అంటే ఎలాన్ మస్క్ ముందు ట్వీట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న కేంద్ర మంత్రులు కౌంటర్ ఇవ్వటం, మరోవైపు విపక్షాలు తానా అంటూ ఎలాన్ మస్క్కి బాకాలు వదలడం జరిగింది. వీటి నడుమ కేంద్ర మంత్రులు ఇచ్చే రియాక్షన్స్ అవన్నీ వాటికి సంబంధించిన వార్త ఇది. ఈవీఎంలు హ్యాకింగ్కి గురవుతున్నాయని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేసే ఛాన్స్ ఉందంటే టెస్లా కార్లను కూడా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆయన. సో ఈ రేంజ్ కౌంటర్ ఇచ్చారు. క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ టోస్టర్నే తీసుకోండి, వాటిని హ్యాక్ చేయలేం, ఈవీఎంలు కూడా అలాంటివి అని కూడా విమర్శించారు. ఈవీఎంలు కేవలం ఓట్లను లెక్కించి రిజల్ట్ను స్టోర్ చేస్తాయని వివరించారు. తాను మస్క్ అంత పెద్ద వ్యక్తిని కాకపోయినప్పటికీ సాంకేతికతపై తనకున్న పరిజ్ఞానం బెటర్గానే ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రానిక్ డిజిటల్ పరికరం అంటూ ఏది ఉండదని, ఉన్న వాటిలో ది బెస్ట్ ఎంచుకుని ముందుకు పోవాలని చెప్పారు. టెస్లా కారును హ్యాక్ చేయొచ్చని ఎవరైనా చెప్పొచ్చు, అప్పుడు దానికి ఆయన ఎలాంటి స్పందన ఇస్తారు అని మస్క్ని విమర్శ అంటే ఒక రకంగా దుయ్యబట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే అదునుగా రాహుల్ గాంధీ గారు కూడా ప్రజలు నన్ను గెలిపించారు కానీ ఈవీఎంలు నన్ను ఓడించాయి, ఈవీఎంల ద్వారా నన్ను ఓడించారని చెప్పేసి ఆయన కూడా రాగా ఎత్తుకుంటున్నారు. సో రాహుల్ గాంధీ ఈ రాగం ఎత్తుకోవడం వెనక పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక షాక్లో ఉన్నాడు, 99 సీట్స్ నాకు రావడం ఏంటని చెప్పేసి. అంతే కదా, 99 సీట్స్ కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది ఆయన ఊహించనిది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీ రోల్ పెద్దన్న పాత్ర పోషించాలి మీరు అని అంటే ఇప్పుడు కూడా మన మీటింగ్లో కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి. కొంచెం ఆలోచించి చెప్తానండి. ఇప్పటికీ కూడా ఈ 50 ఏళ్ళ యువకుడు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ఆ ఓట్ల ద్వారా వచ్చేటటువంటి తీర్పుకి కట్టుబడి ఉండాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా, హుందాతనంతో కూడుకున్న రాజకీయాలు అంటారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారిని చూసి నేర్చుకోవాలా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నేతలందరూ, ఇంక్లూడింగ్ బీజేపీ. ఓకే, అక్కడ కనిపిస్తోంది ఆ ప్రజాస్వామ్యము పరిఢవిల్లిన తీరు. రాహుల్ గాంధీ గారు ఈవీఎంలను అనుమానిస్తున్నట్లుగా లేదు, అవమానిస్తున్నట్లు లేదు, ప్రజల్ని అవమానిస్తున్నట్లుగా ఉంది. ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అలాగే తెలంగాణలో, కర్ణాటకలో పలు చోట్ల సమాజ్వాదీ పార్టీ గెలిచింది కదా యూపీలో. ఇక ఈవీఎంలు హ్యాక్ అయితే యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎలా గెలిచారు వీళ్ళు? ఒకవేళ బీజేపీ నిజంగా కనుక హ్యాక్ చేసేటటువంటి దాన్ని నమ్ముకుంటే యూపీనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే చాలా వరకు జనం యాక్సెప్ట్ చేస్తారు, అక్కడ వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఇక్కడ హ్యాక్ చేస్తే బాగుంటుంది, జనం కూడా తప్పుపట్టరు అని చేయొచ్చు. సో ఇంత లాజిక్, ఇంత తీవ్రంగా ఆలోచించినా కూడా ఈవీఎంలు అనేవి హ్యాక్ చేయబడవు అని తెలుస్తున్నప్పటికీ, ఎందుకంటే వాడికి ఒక బ్లూటూత్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, ఏమీ ఉండదు. అయినా కూడా ఎవరో ఎలాన్ మస్క్ ఆయన ఒక సిద్ధాంతి, మనం ఒక వేదాంతి అన్నట్లుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు.